అందరికీ ప్రైజ్లో. నేను అనాథని, నాకెవరూ లేరు, తల్లి లేదు, తండ్రి లేరు, ఆదరించేవారు లేరు అని బాధపడుతున్నావా? దేవుడు నీతో చెప్తున్నాడు, తండ్రి లేని వారికి, తల్లి లేని వారికి ఆయన తల్లే తండ్రి ఉంటానని ఆయన వాగ్దానం ఇస్తున్నారు. ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకొని ముద్దాడుతానని ఆయన వాగ్దానం ఇస్తున్నాడు. కొడుకులు కూతుర్లు అనుకున్నట కంటే శ్రేష్టమైన పేరు నీకు పెడుతున్నాను అని ఆయన వాగ్దానం ఇస్తున్నాడు. కొట్టివేయబడని నిత్యమైన పేరు ఆయన నీకు పెడుతున్నాడు. మరి నువ్వు ఎందుకు దిగులు పడుతున్నావు? పరమ తండ్రి నీకు తండ్రి ఉన్నాడు, నీకు తోడుగా ఉన్నాడు, దిగులు పడకు. మరి నువ్వు ఏ బాధలో ఏ వేదనలో ఉన్నావో నాకైతే తెలియదు, కానీ నా తండ్రి నిన్ను చూస్తున్నాడు. నీ కొరకు నేను ప్రార్థన చేయాలని ఆశ కలిగి ఉన్నాను. కళ్ళు మూసుకో. స్తోత్రం 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 నాన్న, పరిశుద్ధుడా, మహాగణ మహోన్నతుడా. ఇదిగో ప్రభువా, ఎవరు ఏ స్థితిలో ఏ బాధలు ఉన్నారో నాకైతే తెలియదు, కానీ సమస్తం ఎరిగిన వాడవయ్యా. ప్రతి ఒక్కరి బాధని మీరు తీర్చండి అయ్యా. తల్లి లేని వారిని, తండ్రి లేని వారిని మీరు ఆదరించండి నా దేవా. గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి అయ్యా. మరణ పడక మీద ఉన్నవారు లేవనెత్తండి, వారితో నువ్వు మాట్లాడండి అయ్యా. నీ ఆత్మసహాయం వారికి దయచేయండి ప్రభువా. నా దేవా, ఇదిగో ప్రభువా తండ్రి, లాజర్ని నువ్వు బ్రతికించా, చనిపోయిన లాజర్ని బ్రతికించావు కదా ప్రభువా. అయ్యా, బ్రతుకున్నా కూడా ప్రభువా చాలామంది చచ్చిన స్థితిలో ఉంటున్నారయ్యా. ఆత్మీయతలో ప్రభువా దిగజారిపోతున్నారయ్యా తండ్రి. నీ సన్నిధికి రాలేకపోతున్నారు ప్రభువా. అట్టి వారితో నువ్వు మాట్లాడండి ప్రభువా. స్వస్థత లేని వారికి స్వస్థత దయచేయండి అయ్యా. మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి ప్రభా. నీ అందే విడుదల, నీ అందే తండ్రి విశ్రాంతి ప్రభా, నీ అందే ప్రభా సర్వ తండ్రి, నీ అందే దొరుకుతుంది ప్రభా. ఈ లోకంలో ఎంత వెతికినా ఎక్కడ మనశ్శాంతి ఉండదు, కానీ నీ సన్నిధిలో ప్రభా నిత్యము సుఖశాంతులు ఉండును ప్రభా. అవునయ్యా, దావీదు వల్ల మేము ప్రార్థన చేయడానికి సహాయం చేయి.